तो मैं यही कहना चाहता हूं, हमको बिल्कुल स्ट्रांगली इसको कंडेम किया जाए और इस बिल को हम नहीं मानते, इस बिल को कंडेम किया जाए सर। थैंक यू सर। श्री కూనమనేని సాంబశివరావు 2 minutes వారు మాట్లాడు సీరియల్ అయితే రాని ప్రతిపక్షాలు సీరియల్. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఒక గొప్ప అంశం పైన చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారతదేశంలో ఉపాధి హామీ చట్టం, మహాత్మా గాంధీ పేరుతో ఉన్న చట్టం లాంటి గొప్ప చట్టం అతి కొద్ది చట్టాల్లో ఒకటి మాత్రమే. ఆ చట్టాన్ని దుర్మార్గంగా రద్దు చేసినటువంటి చట్టాల్లో ప్రథమ స్థానంలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన చట్టం ఉంటుంది. మా మిత్రుడు మహేష్ గారు చాలా ఆవేశంగా మాట్లాడారు. నాకు అర్థం కాలేదు ఎందుకు అంత ఆవేశపడ్డారో తెలవలేదు. అసలు ఇష్యూని డైవర్ట్ చేయాలనే ఆలోచనతో ఆయన మాట్లాడాడు. ఒక హిందీలో ఒక ప్రోవర్బ్ ఉంటుంది, ఉల్టా చోర్ కొత్వాల్కే డాటే. అంటే అసలు తప్పులో ఉన్నటువంటి వాళ్ళు ఉల్టాగా మా సీతక్క గారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. అసలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు పేరు ఎందుకు మార్చారు అది చెప్పండి. ముందు మీకు ఏదైనా నియమాలు నిబంధనావళి ఏదైనా చేర్పులు మార్పులు కావాలంటే మంది అవర్స్ ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ, అందరినీ పిలుచుకోండి, మాట్లాడండి, ఇది తప్పు జరుగుతుంది, లేకపోతే ఇది న్యాయం జరగట్లేదు, ఇది మారుద్దాం, చెప్పండి, మార్చండి. చాలా మార్చుకుంటున్నారు కదా, కానీ పేరు ఎందుకు మార్చారు దానికి మా మిత్రుడి దగ్గర సమాధానం లేదు, వారు ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు. అసలు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను ఐ లైక్ గాంధీ. డెఫినెట్గా మా సిద్ధాంతం వేరు, మా పార్టీ వేరు. కాంగ్రెస్కి మాకు విధానపరంగా ఘర్షణలు ఉండొచ్చు, ఇప్పుడు కూడా విధానపరంగా చాలా ఉన్నాయి. కానీ ఐ లైక్ గాంధీ, ఐ లైక్ సోనియా గాంధీ, ఐ లైక్ రాహుల్ గాంధీ, ఐ లైక్ రాజీవ్ గాంధీ, ఐ లైక్ నెహ్రూ, ఐ లైక్ సుభాష్ చంద్రబోస్, ఐ లైక్ భగత్ సింగ్, అందరినీ. ఎందుకంటే మహాత్మా గాంధీ ఏం చేశాడండి దేశం కోసం? ఏం చేశాడు చెప్పండి? ఏం దుర్మార్గం చేశాడని చంపేశారండి? ఏం దుర్మార్గం చేశాడని చంపారు? చంపిన వాళ్ళు ఎవరు? ఆయన ఎందుకు చంపారు ఆయన్ని? రఘుపతి రాఘవ రాజారాం తేరా నామ్ అల్లా, అది కదా ఆయన చెప్పింది. ఇద్దరు ముస్లింలు హిందువులు ఘర్షణలు వద్దు, కలిసి ఉండమని చెప్పినందుకు ఆయన చంపి ఇవాళ ఆయన పేరు కూడా లేకుండా చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కుట్ర అందులో ఉందని ఇవాళ దేశానికి అర్థమైంది. నేను అంటున్నాను, రామ్ పేరు పెడితే ఎవరు కోపం రాదు. రామ్ అంటే అందరివాడు, ఆయన కూడా హే రామ్ చనిపోయేటప్పుడు అని అన్నాడు కదా అని చెప్తున్నారు ఇప్పుడు కథలు. నాకు అర్థం కావట్లేదు. రాముడు ఎక్కడుండాలి సార్? దేవుడు ఎక్కడుండాలి? దేవుడు గుడిలో ఉండాలి. మహాత్ముడు మనుషుల్లో ఉండాలి. ఆయన మహాత్ముడు, ఈ దేశానికి మహాత్ముడు ఆయన. నేను నో డౌట్ ఐ డిఫర్ విత్ కాంగ్రెస్ పార్టీ ఇన్ సెవరల్ ఆస్పెక్ట్స్. కానీ ఇక్కడ వ్యక్తులుగా అసలు మోడీ గారికి అది మరి ఆయన ఏదో టెస్ట్ చేయించాలి, ఆయన మైండ్ ఏంటో టెస్ట్ చేయించాల్సిందే. ఏ పేరు కూడా ఎవరు కూడా నచ్చరు సార్ ఆయనకి, ఎవరు కూడా నచ్చరు ఆయనకి. ఆయనకి వాజ్పేయి మీరు బీజేపీలో నేను మోడీ గారు అనాలే. కూర్చోండి. మీరు ఇంకా చాలా మాటలు అన్నారు, ఇంకా చాలా మాటలు అన్నారు. ప్లీజ్ కూర్చోండి సార్. అయితే సార్ ఇక్కడ ఈ పేరు మార్చడం అనేది మీరు అరిస్తే కుదరదు సార్, మీరు అరిస్తే కుదరదు. అరే వినండి, ఇలా మళ్ళీ మీరు చెప్పండి, మీరు మళ్ళీ మాట్లాడుకోండి. మీకు అవకాశం ఇస్తే చెప్పండి సార్. ఇప్పుడు వారు అనే మాటలు, వారైతే ఎన్ని మాటలైనా అంటారండి, వారు ఎన్ని మాటలైనా అంటారు. ఆయన
ఫిరోజ్ గాంధీ వారు మాట్లాడిన ఫిరోజ్ గాంధీ కాడు. ఇటువంటి ఎన్నైనా అంటారు సార్ వీళ్ళు. వీళ్ళకి హక్కు ఉంది, ఈ దేశంలోనే వారికి హక్కు ఉంది. వారు ఏదైనా అనొచ్చు, వారిని మాత్రం ఏమనొద్దు. ఏమనలేదు. నేను పార్లమెంటరీ పద్ధతుల్లో ఏమనలేదు, అమర్యాదగా ఏమనలేదు. నిజంగా ఆయన మైండ్ సెట్ మారాలి, ఆయన మైండ్ సెట్ మారాలి. పార్లమెంటరీ పదవా మీరు ఆలోచించండి సార్. మీరు మాట్లాడుకోండి, ఎంతసేపైనా మాట్లాడండి, మీరు ఎంతసేపైనా మాట్లాడండి. ఇది అవమానం కాదు, ఇది అవమానం కాదు, ఇది అవమానం కాదు. పార్లమెంటరీ పద్ధతిలోనే నేను మాట్లాడాను, పార్లమెంటరీ పద్ధతిలో మాట్లాడా. ఆయన మైండ్ సెట్ని మార్చుకోవాలి, ఆయన మైండ్ సెట్ మార్చుకోవాలి. మనం మాట్లాడినా మళ్ళీ మీరు మాట్లాడుకోండి సార్. మేము మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుకోండి. ఓకే, మీరు రికార్డ్స్ లో సార్, మీరు రికార్డ్స్ లో చూసి మీకు రికార్డ్స్ లో చూసి అబ్జెక్షన్ ఉంటే చేసుకోండి సార్. పోయి కూర్చోండి, 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 మాట్లాడండి, కూర్చోండి, మళ్ళీ కూర్చోండి. మీరు మహేశ్వర్ రెడ్డి గారు సార్ తర్వాత ఇప్పుడే అట్లా తొలగిస్తారు సార్. మీరు తర్వాత మీరు వెరిఫై చేయండి. నేను మాట్లాడిన దానిలో అన్పార్లమెంటరీ పదవి ఏదైనా ఉంటే తర్వాత మీరు చేయండి సార్. ఇట్ ఈజ్ యువర్ డిస్క్రిప్షన్, ఇట్ ఈజ్ యువర్ డిస్క్రిప్షన్ సార్. తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, అది గాంధీ అనే పేరు అసలు సమస్య ఇవాళ ఉపాధి హామీ చట్టం సార్. ఎటు నుంచి ఎటుపోతుంది సార్? ఇది గాంధీ అని పేరు పెట్టుకోవడం నేరం అండి. ఇవాళ సమాజంలో ఎంతమంది గాంధీ అని పేరు పెట్టుకున్నారు సార్? ఎంతమంది నెహ్రూ అని పేరు పెట్టుకున్నారు? ఎంతమంది అంబేద్కర్ పేరు పెట్టుకున్నారు? ఎంతమంది ఎన్టీ రామారావు పేరు పెట్టుకున్నారు? వాళ్ళు ఇష్టం అది. అందులో భాగంగా సోనియా ఇందిరాగాంధీ గారికి పేరు పెట్టారు. పేదరికం లేదా సార్? 4.5% వచ్చింది. వాస్తవమా ఇది? ఒక్కో లెక్కలు ఒక్కో రకం చెప్తారు సార్. ప్రపంచ బ్యాంకు ఒక రకం చెప్తున్నారు, లేదా ఇతర సంస్థలు ఏజెన్సీలు ఒక రకం చెప్తున్నారు. కానీ స్టాండర్డ్ అంశం ఏంటంటే, రూరల్ బ్యాక్గ్రౌండ్లో 38 రూపాయల రోజువారీ ఆదాయం దాటిన వాడు పేదరికం నుంచి బయటపడ్డట్టు, అర్బన్లో 40 రూపాయల ఆదాయం దాటిన వాడు పేదరికం నుంచి బయటపడ్డట్టు. అంటే నెలకు 1140 రూపాయలు వచ్చిన వాడేమో ఇక సంపన్నుడా సార్? ఈ దేశంలో 1200 వచ్చిన వాడేమో అర్బన్లో వాడు సంపన్నుడా? ఈ లెక్కలని పిచ్చి పిచ్చి లెక్కలు పెట్టి దేశమంతా ఇదైపోతుందని చెప్పి ఇటువంటి తప్పుదారి పట్టించే పద్ధతులు ఇక్కడ అవసరం లేదు. అట్లా అనుకుంటే ఈ దేశంలో మనకు మనం జబ్బలు జరుచుకుంటున్నాం సార్. ఇవాళ ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఒక ట్యాబ్లెట్ తీసింది. దానిలో ఆకలి సూచీలో మన భారతదేశం 117వ స్థానంలో ఉంది. మనకంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్లు బెటర్ పొజిషన్లో ఉన్నాయి. ఇది వాస్తవం. మరి దానికి ఎవరిని బాధ్యత చేయాలి? ఎవరిని తప్పు పట్టాలి? అంతా బాగుంది, సజావుగా ఉంది. మరి సజావుగా ఉన్నప్పుడు దీనిలో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకోవచ్చు కదా. దీన్ని ఎందుకు తీసేయాలి? దీని పేరు ఎందుకు మార్చుకోవాలి? అంటే దీనికి ఏదో మీ దగ్గర ఏదో ఉందా లోపల? నేను అంటున్నాను, ఇవాళ కంఫర్టబుల్గా మా మిత్రుడు ఆర్గ్యుమెంట్ పెట్టాడు. రాష్ట్రాలు రైతులు గీయటం తప్ప, లేకపోతే మీరు ఇవ్వలేరా అంటే మీకు వాళ్ళ మీద వ్యతిరేకత ఉందా? అరే, సొమ్ములన్నీ మీరు తీసుకెళ్ళిపోయి జిఎస్టీ పేరుతో కొల్లగొట్టేస్తున్నారు. రాష్ట్రాలన్నీ కొల్లగొట్టి దివాళా తీపిచ్చేస్తున్నారు. డెవల్యూషన్ అంటేనేమో మీ రాజీవ్ గాంధీ పెట్టాడు. మరి మీరు మార్చవచ్చు కదా. ఇప్పుడు రాజీవ్ గాంధీ పెట్టాడు, మీరు మార్చవచ్చు కదా. ఈ విధంగా మీరు చేసుకుంటూ ఇవాళ మళ్ళా భారం మీద భారం మోపుతూ ఇవాళ మీరెందుకు చేయరని రివర్స్ అటాక్. ఇది న్యాయం కాదు సార్. ఎందుకనంటే ఇవాళ ఉపాధి హామీ పథకం ఇందాక మా భట్టి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా నాకు దాంతో ప్రాక్టికల్గా అనుభవం ఉంది. మేము ఇంతకుముందు అనేక పర్యాయాలు వ్యవసాయ కూలీలతో ప్రతి ఏడు మా కూలీ రేట్లు పెంచాలని ఆందోళన చేసేవాళ్ళం. ఇప్పుడు చేయటం లేదు. ఇప్పుడు చేయడానికి లేదు, స్కోప్ లేదు. ఎందుకంటే అందరూ ఏదో పనిలో ఉన్నారు. ఇవాళ 60 రోజులు నీకు దీని పేరే హక్కు సార్. ఉపాధి హామీ హక్కు చట్టం దీని పేరు. సమాచార హక్కు చట్టం. ఇవి ఎప్పుడు వచ్చినాయో తెలుసుగా, అందరికీ తెలుసుగా సార్. ఆ రోజు 2005లో కమ్యూనిస్టుల సపోర్టుతో యూపీఏ ఫస్ట్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు ఆ బిల్లు డ్రాఫ్ట్ చేయటంలో కాంగ్రెస్ నేతలతో పాటు మా సీతారాం యేచూరి గారు, అలాగే సుధాకర్ రెడ్డి గారు, గురుదాస్ దాస్ గుప్తా గారు,
వాళ్ళు కూడా ఈ బిల్లుని డ్రాఫ్ట్ చేయడంలో ఆనాడు ఉన్నారు సార్. ఆనాడు దీంతో పాటు సమాచార హక్కు కోసం కూడా చట్టం ఉండాలని, ఇది హక్కు అని 15 రోజుల్లోపు పని చూపెట్టాలి, లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ఇది చట్టంలో రాశారు సార్. ఇప్పుడేమంటున్నారు, 100 రోజుల్లో 125 మేము చేశాం, కానీ 60 రోజులు మాత్రం ఆ టైంలో చేయొద్దు, పీక్ టైంలో. మీకు భారం ఏంటండి? వాళ్ళ ఇష్టం, ఎక్కడైనా సరే. అందులో ఏమంటే పాత చట్టంలో ఎవరు ఎప్పుడు ఏ రోజు అడిగినా సరే వాళ్ళకి పని ఇవ్వాలి. కొంతమంది వ్యవసాయ పనులు ఉంటే దానికి వెళ్ళొచ్చు, ఆ తర్వాత ఆ రోజులు వేరే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. దానికి కూడా మీరు కంట్రోల్ చేస్తారా సార్? వాళ్ళు కాళ్ళు చేతులు సంఖ్యలు వేసి వాళ్ళు నోటికి గుడ్డ కట్టేసి మీ ముందు పంచపక్ష పరిమాణాలు పెట్టాం తినండి. ఇదేమి చట్టం నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇటువంటి పరిగిమాలిన చట్టాలు తీసుకొచ్చి మనమే బలవంతాన్ని రుద్దుతారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇటువంటి తప్పులే ముందు చేశారు సార్. వ్యవసాయ రంగానికి సంబంధించి 3 డ్రకోనియన్ లాస్ అంటున్నారు వాటిని. అంటే దుర్మార్గమైన రాక్షస చట్టాలను తీసుకొచ్చి అనేక వందల మంది చచ్చిపోయిన తర్వాత ఢిల్లీలో, పంజాబ్లో, లేకపోతే హర్యానాలో అనేక మంది రైతులు చలిలో కూడా సంవత్సరాల తరబడి రోడ్ల మీద ఉండి చచ్చిపోయిన తర్వాత చివరికి నరేంద్ర మోడీ గారికి జ్ఞానోదయం కలిగి నేను జాతికి క్షమాపణ చెప్తున్నాను, ఆ 3 బిల్లులను వెనక్కి తీసుకున్నానని చెప్పారా లేదా? ఇది రికార్డా ఆన్ రికార్డే కాదో తెలుసుకోండి సార్. మరలా నేను అడుగుతున్నాను, దయచేసి అదే పద్ధతిలో ఈ బిల్లుని మళ్ళా వెనక్కి తీసుకోమని నేను కోరుతా ఉన్నాను.